హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేయడానికైతే రెడీగా ఉన్నా. ఇప్పుడైతే నేను ముందుగానే టమాటాలు అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసిన. ఇప్పుడు అందులోనే జీలకర్ర వేస్తున్నా చూడండి. వేసిన తర్వాత వెంబడి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసిన. అట్లాగే ఒక స్పూన్ తీసుకొని అవి రెడ్గా వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. హాఫ్ కేజీ చికెన్ అయితే అందులో వేసేసి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ దానిపైన మూత పెట్టుకొని మళ్ళీ మధ్య మధ్యలో కూడా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతుంది కదా, అడుగు అంటుతుంది చికెన్. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నా చూడండి. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి, మాడిపోతుందా మంచిగా అవుతుందా అనేసి చూడాలి. దాని తర్వాత మళ్ళీ దాంట్లోని టమాటా ముక్కలు కూడా వేస్తున్నాయి. ఇప్పుడు వాటిని కూడా మళ్ళీ గంటెతోనైతే కలుపుకోవాలి, స్పూన్తోనే. టమాటాలు అయితే నేను ఒక 2-3 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం టమాటా ఎక్కువ ఉంటే గ్రేవీ కూడా కొంచెం చిక్కగా ఉంటుంది కదా. నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ మూత తీసి అయితే మళ్ళీ కలుపుతున్నా చూడండి. అడుగు అంటొద్దు అనేసి నేను మధ్యలో మధ్యలో చిన్నగా కలుపుతూ ఉన్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ నేను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా చూడండి. నెక్స్ట్ వచ్చేసి అట్లాగే పసుపు అండ్ సాల్ట్ కూడా వేస్తున్నా. మీరైతే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా చూసుకోండి. ఇప్పుడు ఇక స్పూన్ తీసుకొని అయితే కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట, ఫాస్ట్గా కాకుండా. ఎందుకంటే ముక్కలు ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతాయి, గలీజ్గా ఉంటుంది. కొంచెం చికెన్ పీసెస్ మంచిగా చూడడానికి ఉండేలాగా చూసుకోండి. ఫాస్ట్గా కలుపుతూ ఉంటే ముక్కలన్నీ విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి మళ్ళీ తీసి ఓపెన్ చేసిన చూడండి. కొద్దిసేపటికి చికెన్ అయితే ఇట్లా ఏమంటారు, అడుగంటకుండా మాడిపోకుండా అయితే నేను స్లోగా కలుపుతూ ఉన్నా చూడండి. నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇప్పుడు అక్కడ కారం వేస్తున్నా. నేనైతే 2-3 స్పూన్స్ వేసినాను అనమాట, కొంచెం లైట్గా. ఎందుకంటే మాదైతే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, అలా తినలేము కదా కారం ఎక్కువైతే. నేను కారం వేసిన తర్వాత ఇప్పుడు అందులో దానికి సరిపడా నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం స్లోగా కలుపుతూ ఉన్నా. మళ్ళీ మీరు కూడా మీకు సరిపోయేంత వాటర్ అయితే చూసుకోండి, మీరు ఎక్కువ తక్కువ కాకుండా. అది వాటర్ ఎక్కువ అయితే బాగోదు, అసలు మొత్తం నీళ్ళు లాగా ఉంటుంది కూర. నేను మళ్ళీ కొద్దిసేపటికి మూత పెట్టి తీసి ఓపెన్ చేసిన. ఆయిల్ అయితే కొంచెం పైకి వస్తుంది చూడండి. ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది అంటే చికెన్ కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను అందులో ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాల పొడి అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఇందులో అయితే ఇవాళ నేను మసాలా వేసిన, అది ఏమంటారు వీడియో క్లిప్ అయితే తీయలేదు, మర్చిపోయినా. మీరు మసాలా కూడా వేసుకోండి, నేను చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడైతే నేను కొత్తిమీర తీసుకున్నా చూడండి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను కొత్తిమీర తీసుకొని అయితే చికెన్ పైన ఇట్లా గార్నిష్ అయితే చేస్తున్నా చూడండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. మీరు కూడా కొత్తిమీర అయితే వేసుకోండి. కొందరికైతే నచ్చదు, అది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ అయితే టోటల్గా కర్రీ రెడీ అయిపోయింది చూడండి. చికెన్ కర్రీ ఎంత బాగుందో.
నచ్చితే లైక్ చేయండి.